ఇది నిజం అనుకున్నారు గదా! ఆశకే హద్దుండాలి బ్రో. నేపాల్ ఇష్యూ జరిగినప్పటి నుంచి మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇండియన్ సోషల్ మీడియా ఒక్కటే మ్యూజిక్. ఇండియాలో గూడా అలాగే జరుగుతుందా అని. మెయిన్ స్ట్రీమ్ మీడియా టీఆర్‌పీ కోసం జేస్తున్నారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం జేస్తున్నారు. నిజమేనయ్యా పుల్లారావు. కానీ వాస్తవం ఏంటంటే నేపాల్‌లో జరిగినట్టు ఇండియాలో ఎప్పటికీ జరగదు. ఎందుకు? దానికి బలమైన కారణం ఒకటి. మనకున్న పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు నిజమైన నాయకులు. వాళ్ళు కరప్టెడ్ కాదు. ఇది నిజం అనుకున్నారు గదా! అది ఫేక్. ఆశకే హద్దుండాలి బ్రో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకా నిజాలు మాట్లాడుకుందాం. మనకున్న రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళో చెప్తాను. 4 సార్లు ప్రజలు ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టిన నాయకులున్నారు మనకి. నేను విజనరీ. ప్రశ్నించడానికి ఆయన పార్టీ పెట్టి ఫ్యాన్స్ ఎమోషన్స్ ని వాడుకొని దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని తీరా గెలిచిన తర్వాత దమ్ములేని సూపర్ స్టార్ అయిన రాజకీయ నాయకులు ఉన్నారు మనకి. నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకున్నా. మనం అనుకుంటే ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చేయరు. నీ కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వీగిపోయి వదిలేస్తాం. వాళ్ళ దగ్గర సమాధానం ఉంది, ఇంత నష్టం అవసరం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. మతాన్ని అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి మనకి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయినా సరే మన ఇండియాలో అలాంటివి జరగవు. దానికి బలమైన కారణాలు 2. ఒకటి మనం, మన ఆలోచన విధానం. నాకు అర్థం కాలేదు సార్. మనకి ప్రశ్నించడం తెలుసు. సిస్టంలో ఉంటూ సిస్టంలో భాగమై రాజ్యాంగ పరంగా ఎలా ప్రశ్నించాలో మనకు తెలుసు. రెండవ కారణం మన అద్భుతమైన రాజ్యాంగం. మన రాజ్యాంగంలో మనకి మన హక్కులేంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన రైట్స్ ఏంటి అని క్లియర్‌గా ఉంది. అంతేనా? మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.